Pushmita, Good morning, sir. good morning, Rishmita. Good morning, Nana. Start చేద్దామా Rishmita? Yes, sir. Vardhan? Yes. Vardhan? Okay, Nana, Vardhan. Okay. Work done by constant force చూస్తున్నాం నాన్న. Work done by constant force. అది మన టాపిక్. ఈ వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ ఏం చేద్దామంటే మనం ఏమేమి డిస్కస్ చేసామంటే రుష్మిత ఈ ప్రాబ్లం డిస్కస్ చేసామమ్మా. W is equal to F bar dot S bar. W is equal to F bar dot S bar. W is equal to F bar dot R2 bar minus R1 bar. ఇది డిస్కస్ చేసామమ్మా. నెక్స్ట్ స్ట్రింగ్ ప్రాబ్లం ఒకటి డిస్కస్ చేసామమ్మా. స్ట్రింగ్ ప్రాబ్లం తర్వాత నార్మల్ రియాక్షన్ ఒకటి డిస్కస్ చేసాం. ఆ 3 ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో ఉన్నాయమ్మా, చూడే ఇవాళ. Okay, sir. పెండ్యులం ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే పెండ్యులం ప్రాబ్లం. సరే, పెండ్యులం బాబు ఎలా ఉంటుందంటే పెండ్యులం బాబు ఎలా ఉందమ్మా. ఈ పెండ్యులం బాబు ఏం చేసామంటే మనం టీటా రొటేషన్ చేసాం. ఇదిగో నాన్న, ఇది సస్పెన్షన్ పాయింట్ అనమాట. ఇదేమో థ్రెడ్. థ్రెడ్ లెంత్ ఎంత అంటే L. ఇది థీటా యాంగిల్ రొటేట్ చేసాం అనమాట పెండ్యులం బాబు. పెండ్యులం బాబుని థీటా యాంగిల్ రొటేట్ చేస్తే ఈ లెంత్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది L కదా నాన్న. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే ఇది ఏంటమ్మా వర్క్ డన్ బై
గ్రావిటేషనల్ ఫోర్స్. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత చూద్దాం. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే చూడమ్మా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ ఇలా కిందకి యాక్ట్ చేస్తుంటుంది అనమాట. ఎంజీ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్. బాడీ ఎలా డిస్ప్లేస్ అయింది? బాడీ ఎలా డిస్ప్లేస్ అయిందంటే ఇలా డిస్ప్లేస్ అయింది. దీన్ని ఏమన్నా అంటే ఎస్ బార్ అన్నాం. ఎస్ బార్. చూడమ్మా, ఈ ఎస్ బార్ ఎలా రాయొచ్చు అంటే, ఎంజీ అంటే దీన్ని ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ ఏం చేద్దాం అంటే, ఎంజీ వర్టికల్లీ డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఎంజీ ఇంటూ మైనస్ కే క్యాప్ అని రాద్దాం. రాయచ్చా లేదా? దీన్ని ఎలా రాయొచ్చు అంటే, వర్ధన్ దీన్ని ఇలాగా ఇలా రాసి ఇలా రాద్దాం. అంటే ఎస్ బార్ డిస్ప్లేస్మెంట్ ఎలా రాద్దాం అంటే, ఎస్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాద్దాం అంటే, దీన్ని వై అందాము, దీన్నేమో ఎక్స్ అందాం అనమాట. వై ఇంటూ కే క్యాప్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఐ క్యాప్. అది డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు వర్క్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. ఎఫ్ బార్ అంటే ఎంజీ ఇంటూ మైనస్ కే క్యాప్ డాట్ ఎస్ బార్ అంటే ఏమవుతుంది అంటే వై ఇంటూ కే క్యాప్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఐ క్యాప్. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇది కే బార్ డాట్ కే బార్ ఎంత? కే బార్ డాట్ కే బార్ ఎంతమ్మా? కే బార్ డాట్ కే బార్ 1. కే బార్ డాట్ ఐ బార్ ఎంత మనకి? సుష్మిత ఎంతమ్మా ఆన్సర్? కే బార్ డాట్ ఐ బార్ 0 సార్. 0 అమ్మా. కే బార్ డన్. కరెక్ట్. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? ఎం మైనస్ ఎంజీ ఇంటూ వై అవుతుంది అనమాట. మనం వై కనుక్కోవాలి. వై వాల్యూ ఎంత అవుతుందంటే, ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదమ్మా. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది Yes, రైట్ sir. యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఎల్ అనేది పెండులం బాబు. ఎల్ పెండులం బాబు అయితే ఇది తీటా. ఇది ఏమనుకుందాం అంటే మనం ఇది ఎలా కనుకోవచ్చు అంటే, ఇది ఒక ఎక్స్ డాష్ అనుకుంటే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ బై ఎల్. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎల్ కాస్ తీటా. అంటే టోటల్ ఏమో ఎల్, ఇదేమో ఎల్ కాస్ తీటా. ఇది ఎల్ కాస్ తీటా అమ్మా. టోటల్ వచ్చేప్పటికి ఎల్. అప్పుడు వై ఎంత అవుతుంది? వై ప్లస్ ఎల్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్. దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా అవుతుంది అనమాట. ఇక్కడ మైనస్ ఎంజీ ఇంటూ వై అంటే ఎంత రాద్దామంటే ఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. అర్థమైందా నాన్న? అర్థమైందమ్మా? అర్థమైందా నాన్న? అర్థం. సుష్మిత క్లియర్ అయిందా? Yes, sir. వర్ధన్ సార్. క్లియర్ అయిందా నాన్న? ఎస్ సార్. ఇక్కడ బై పెండులం బాబు ఎంత అంటే మైనస్ ఎంజిఎల్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా అన్న. అది ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్.
నెక్స్ట్ దానికి వెళ్ళనా? ఓకే సార్. ఓకే పుష్పిక అయిపోయిందమ్మా? ఓకే సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ ఏంటంటే work done to rotate the pendulum bob from theta 1 angle to theta 2 angle. theta 1 యాంగిల్ నుంచి theta 2 యాంగిల్కి రొటేట్ చేయడానికి వర్క్ డన్ ఎంత, అది కనుక్కోవాలి నన్ను. వర్క్ డన్ టు రొటేట్ ద పెండులం బాబ్ ఫ్రమ్ theta 1 యాంగిల్ టు theta 2 యాంగిల్. ఫస్ట్ వర్క్ డన్ టు రొటేట్ ద పెండులం బాబ్ త్రూ theta 1 యాంగిల్ చేద్దాం. వర్క్ డన్ టు రొటేట్ ద వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట మనం చేస్తుంది. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ to rotate the pendulum bob from theta 1 angle to theta 2 angle. Work done to rotate the bob from theta 1 to theta 2. Theta 1 to 0 to theta 1 చేద్దాం. From 0 to theta 1. 0 to theta 1. 0 to theta 1 ఏమవుతుందంటే W1 is equal to minus mgl into where L is the length of the pendulum, 1 minus cos theta 1. నెక్స్ట్ ఏం క్యాల్కులేట్ చేద్దామంటే వర్క్ డన్ టు రొటేట్ ద బాబ్ ఫ్రమ్ 0 to theta 2. W is equal to minus mgl into 1 minus cos theta 2. దెన్ W నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేద్దామంటే 0 నుంచి theta 2కి రొటేట్ చేయడానికి వర్క్ వచ్చిందమ్మ మనకి. 0 నుంచి theta 1కి రొటేట్ చేయడానికి వచ్చింది. అప్పుడు W నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, W2 మైనస్ W1 చేసాం అనుకోమ్మా. W1 ఏంటి 0 to theta 1, W2 ఏంటమ్మా 0 to theta 2. ఇప్పుడు మనం W2 మైనస్ W1 చేస్తే మన కాస్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మైనస్ mgl ఇంటూ 1 minus cos theta 2 minus mgl into 1 minus cos theta 1. అప్పుడు మనకి ఎంత అవుతుందమ్మా, ఇది మైనస్ ఆఫ్ మైనస్ కదా, ఇది ప్లస్ అవుతుంది అనమాట. W2 మైనస్ W1 కాబట్టి ఇది ప్లస్ అవుతుందమ్మా. అప్పుడు మనకి ఏమవుతుంది mgl ఇంటూ cos theta 2 minus cos theta 1 అవుతుంది అనమాట. వర్క్ డన్ టు రొటేట్ ద పెండులం బాబ్ ఫ్రమ్ theta 1 to theta 2, mgl into cos theta 2 minus cos theta 1. మైనస్ mgl ప్లస్ mgl క్యాన్సిల్ అయిపోతుంది. మనం mgl కామన్ తీస్తే cos theta 2 minus cos theta 1 వస్తుంది. క్లియర్ అమ్మా? నాన్న ఓకే.
సుష్మిత, Yes, sir. ఓకేనమ్మా. నెక్స్ట్ దానికి వెళ్దామా? No, sir. ఉమ్. Completed, sir. ఓకేనమ్మా. Okay, sir. వర్ధన్, ఏంటన్నా వర్ధన్, ఓకేనా? Yes, sir. నెక్స్ట్ వన్. అమ్మా, ఇప్పుడు పెండులం బాబ్ బదులుగా యూనిఫామ్ రాడ్ అనమాట. ఒకడన్ టు రొటేట్ ద యూనిఫామ్ రాడ్. వర్క్ డన్ టు రొటేట్ యూనిఫామ్ రాడ్. ఈ యూనిఫామ్ రాడ్కి టోటల్ మాస్ ఎక్కడ ఉంటుందంటే అమ్మా, టోటల్ మాస్ ఈక్వల్ టు కాన్సన్ట్రేట్ ఎట్ ద సెంటర్ అనమాట. సెంటర్ ఆఫ్ మాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది తీసుకోవాలి. అది తర్వాత తీసుకుందాము. ప్రస్తుతానికి దీని టోటల్ మాస్ ఎక్కడ ఉంటుందంటే, టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్ appear to concentrate at the center. అండ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే దీనికి టోటల్ మాస్ సెంటర్లో ఉంటుంది. ఇందాక పెండులం బాబుకి కూడా సెంటర్లోనే తీసుకున్నాం మనం యాక్చువల్గా. మిగతాదేమో థ్రెడ్ అనమాట. సరే, ఈ రాడ్ని ఏం చేస్తున్నామంటే, టు రొటేట్ ద రాడ్ త్రూ ఎన్ యాంగిల్ థీటా. ఈ రాడ్ లెంత్ ఎంత అంటే L. ఇప్పుడు ఈ రాడ్ సెంటర్ ఆఫ్ మాస్ L/2 డిస్టెన్స్ ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత హైట్కి లిఫ్ట్ అయిందంటే, ఇప్పుడు మనకి రాడ్ ఇలా ఉంది. ఇప్పుడు వర్క్ డన్ ఇందాక 1/2
ఒకటి టు రొటేట్ ద యూనిఫామ్ రాడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. మనం క్యాలిక్యులేట్ చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్ అని. గ్రావిటేషనల్ ఫోర్స్ సేమ్ ఒకటని వస్తుంది మనకి, W is equal to mg ఇంటూ, కానీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ ఏంటంటే L/2 అనమాట. ఈ యూనిఫామ్ రాడ్కి L బదులుగా L/2 వస్తుంది, 1 - cos θ అనమాట. W is equal to mgl into mg L/2 into 1 - cos θ. టు రొటేట్ ఇట్ ఫ్రమ్ θ1 to θ2 ఏమవుతుందంటే mg L/2 into cos θ2 minus cos θ1 అవుతుంది అనమాట. L బదులుగా L/2 రాసుకుంటే సరిపోతుందమ్మా, నోట్ చేసుకోండి. mg L/2 into 1 - cos θ. Center of mass is at the center of the rod. Total mass is at the center of the rod. Total mass is at the center of the rod. నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. సుష్మిత, సార్ నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. 1 minute సార్, అయిపోయింది. వర్ధన్, నానా వర్ధన్. కంప్లీటెడ్ సార్. ఓకేనా వర్ధన్, నెక్స్ట్ దానికి వెళ్దాం నాన్న. వర్ధన్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ దానికి ఏంటంటే a length rod is hanging from the table. L is the length of the rod. L length rod is hanging from the table. Work done to place the rod on the table. L length of the rod is hanging from the table. Work done to place the rod on the table. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనమాట, మనం చేసే వర్క్ డన్, గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు, ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనమాట.
length of the rod is hanging from the table, work done. Minimum work done కనుక్కుందాం. Minimum work done to place the rod on the table. Minimum work done. మినిమం వర్క్ డన్ ఏమవుతుందంటే మనకి టోటల్ మాస్ ఆఫ్ ది రాడ్ సెంటర్లో ఉంటుంది అనమాట. ఎమ్ ఈజ్ ద మాస్ ఆఫ్ ది రాడ్ దట్ ఈస్ ఎట్ ద సెంటర్. ఈ అప్పుడు ఈ టోటల్ మాస్ సెంటర్ దగ్గరే ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టాలంటే మనం ఎంత హైట్కి తీసుకెళ్ళాలి? టోటల్ L/2 సార్. L/2 తీసుకెళ్ళాలమ్మా. పైకి ఎంత హైట్ తీసుకెళ్ళాలంటే L/2 తీసుకెళ్తే సరిపోతుంది. అంటే మనం దీన్ని ఈ ఎంమాస్ని పైకి ఎంత హైట్ తీసుకెళ్ళాలంటే ఎఫ్ ఫోర్స్ అప్లై చేస్తాం మనం. మినిమం ఫోర్స్ కదా, మినిమం ఫోర్స్ అంటే ఆ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్ అవ్వాలి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజీ రాడ్ కిందకి యాక్ట్ చేస్తుంది అనమాట. ఎంజీ కిందకి మనం అప్లై చేసే ఫోర్స్ పైకి, అది ఈ మినిమం కాబట్టి ఎఫ్ మనం ఇది మా రాడ్ పైకి వెళ్ళాలంటే మన అప్లైడ్ ఫోర్స్ ఎంత ఉండాలి? ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంజీ ఉండాలి. ఎఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంజీ ఉండాలి. మనకు మినిమం కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ అయితే సరిపోతుంది. మినిమం ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇప్పుడు ఇది ఎంత పైకి వెళ్ళాలి? ఈ రాడ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ ఎంత పైకి వెళ్ళాలంటే, టేబుల్ మీదకి వెళ్ళాలంటే L/2 పైకి వెళ్ళాలి. మనకి వర్క్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు ఎఫ్ అంటే అప్లైడ్ ఫోర్స్, ఎస్ అంటే ఎంత హైట్ బయటికి వెళ్ళాలంటే L/2. ఎఫ్ పైకే ఉంది, L/2 కూడా పైకే ఉందన్నమాట. దాని యాంగిల్ ఎంత అంటే cos 0. దాన్ని ఎఫ్ ఇంటూ L/2 అవుతుంది. ఇప్పుడు ఎఫ్ అంటే ఎంత అంటే ఎంజీ ఇంటూ L/2. సో ఒకడన్ ఈజ్ ఈక్వల్ ఎంజీ L/2. ఓకేనా అమ్మా, అర్థమైందా? ఒకడన్ ఈజ్ ఈక్వల్ ఎంజీ L/2. Is it clear? Yes. నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా.
నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. వర్ధన్, సుష్మిత, సుష్మిత Completed, sir. కంప్లీటెడ్ అమ్మా. Yes, sir. Work done to place the work done by external force. Minimum work done by minimum work done by external force to place the hanging part on a hanging part of the chain on a table. Part one. Mhm. చైన్ ఎలా హ్యాంగ్ అవుతుందంటేనమ్మా ఇలా హ్యాంగ్ అవుతుంది. ఈ హ్యాంగ్ అవుతున్న చైన్ లెంత్ ఎంత అంటే ఎల్, మాస్ ఎం అనమాట. దీన్ని టేబుల్ మీద పెట్టాలి. దీన్ని టేబుల్ మీద పెట్టాలంటే మనం ఏం చేద్దామంటే స్మాల్ పార్ట్ ఆఫ్ ది చైన్ తీసుకుందాం అనమాట. స్మాల్ పార్ట్ ఆఫ్ ది చైన్, లెట్ ఓన్లీ డిఎం పార్ట్ ఆఫ్ ది చైన్. ఈ డిఎం పార్ట్ ఆఫ్ ది చైన్ ఎక్కడ తీసుకుందాం అంటే మనం టేబుల్ ఎడ్జ్ నుంచి ఎక్స్ డిస్టెన్స్ తీసుకుందాం. ఎక్స్ డిస్టెన్స్లో డిఎం పార్ట్ తీసుకుందాం. ఈ డిఎం పార్ట్కి లెంత్ డిఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఓన్లీ డిఎం పార్ట్ ఉంది ఇప్పుడు మన దగ్గర. ఈ డిఎం పార్ట్ ఆఫ్ చైన్ని టేబుల్ మీద పెట్టాలి. టేబుల్ మీద పెట్టాలంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? ఎక్స్ కదమ్మా. సో ఈ డిఎం పార్ట్ని పైకి తీసుకెళ్ళాలంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. ఈ డిఎం పార్ట్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. ఎంత అంటే డిఎం ఇంటూ జీ. మనం ఫోర్స్ ఎంత అప్లై చేయాలంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎం ఇంటూ జీ. ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? టేబుల్ మీదకి వెళ్ళాలంటే ఎక్స్ డిస్టెన్స్ వెళ్ళాలి. సో మనం వర్క్ ఏం చేద్దామంటే వర్క్ డన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ థీటా. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ అంటే ఎంతమ్మా? ఎఫ్ అంటే డిఎం ఇంటూ జీ. ఎస్ అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి? ఎక్స్ వెళ్ళాలి అనమాట. కాస్ థీటా ఎంత అంటే మనం అప్లై చేసే ఫోర్స్ పైకే ఉంది, డిస్ప్లేస్మెంట్ ఎక్స్ కూడా పైకే ఉంది. అప్పుడు రెండు పైకే ఉన్నాయి కాబట్టి డిఎం పైకే ఉంది. డిఎం కాదు, మనం అప్లై చేసే ఫోర్స్ పైకే ఉంది, డిస్ప్లేస్మెంట్ కూడా పైకే ఉంది, రెండు పైకే ఉన్నాయి. అప్పుడు కాస్ థీటా ఏమవుతుందమ్మా? కాస్ 0. దెన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే డిఎం ఇంటూ జీ ఇంటూ ఎక్స్ అనమాట. ఇదేమో ఎక్స్ఎల్లో ఉంది, ఇదేమో డిఎంలో ఉంది. ఇంటిగ్రేషన్ చేయడానికి కుదరదు. డిఎంని కూడా ఎక్స్ఎల్లోకి మార్చాలమ్మా. ఎక్స్ఎల్లోకి మార్చాలంటే ఎలా? ఎల్ లెంత్ ఆఫ్ ద చైన్కి ఎంత మాస్ ఉంది? యూనిఫామ్ చైన్ ఇది. ఎల్ లెంత్కి ఎం మాస్ ఉంది. డిఎక్స్ లెంత్ ఆఫ్ ద చైన్కి డిఎం మాస్ ఉంది అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎల్ ఇంటూ డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డిఎక్స్. డిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎం బై ఎల్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మనం రాస్తే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిఎం అంటే ఎం బై ఎల్ ఇంటూ జీ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దాన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోనమ్మా. నా వర్ధన్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకున్నాను. ఈ డిఎం ఎలిమెంట్ టేబుల్ స్టార్టింగ్ లోకి వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితే కనుక ఈ డిఎం ఎలిమెంట్ టేబుల్ స్టార్టింగ్ లోకి వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయితే కనుక ఎండింగ్ లోకి వస్తుంది. స్టార్టింగ్ ఆఫ్ ది టేబుల్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవ్వగానే డిఎం స్టార్టింగ్ లోకి వచ్చేది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయితే కనుక ఎండింగ్ లోకి వెళ్ళిపోతుంది.
అంటే మనం లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి? లోవర్ లిమిట్ ఎంత, అప్పర్ లిమిట్ ఎంత? వాట్ ఈస్ ద లోయర్ లిమిట్? వాట్ ఈస్ ద లోయర్ లిమిట్ ఆఫ్ చైన్? సుష్మిత, sir. లోయర్ లిమిట్ ఎంతమ్మా? వర్ధన్, అంటే ఈ డిఎం ఎలిమెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ టేబుల్ కి ఆనుకుని స్టార్ట్ అవుతుంది కదా. x = 0 Yes, sir. స్టార్టింగ్ వచ్చేస్తుంది. అంటే లోవర్ లిమిట్ ఎంత? లోయర్ లిమిట్. లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఏమో కింద రాయాలి. లోవర్ లిమిట్ ఎంత? ఈ డిఎం ఎలిమెంట్ కి లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఎంత అంటే x = 0. అప్పుడు డిఎం ఎలిమెంట్ ఎక్కడ వస్తుంది? స్టార్టింగ్ వస్తుంది. అప్పర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత? అప్పర్ లిమిట్ ఎంత అవుతుందంటే x = L. ఓకేనా? Okay, sir. వర్ధన్ ఓకేనా? 0 to L. Yes, sir. ఇంటిగ్రల్ డిడబ్ల్యూ ఏమవుతుందమ్మా? ఇంటిగ్రేషన్ డిడబ్ల్యూ అంటే ఏం రాయొచ్చు మనం? ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ బోత్ ఆర్ యాంటీ కదా. ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ క్యాన్సిల్ అయిపోయి డబ్ల్యూ మిగులుతుంది. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎమ్ జి ఎల్లో కాన్స్టెంట్ బయట రాసుకుంటే m × g/l ఇంటూ ఇంటిగ్రల్ x⁴1 dx. ఇంటిగ్రల్ x⁴1 × dx అంటే ఏమవుతుంది ఇంటిగ్రేషను? చెప్పండి. ఇంటిగ్రల్ x⁴1 × dx అంటే ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x/2 x/2/2. x²/2 కరెక్ట్. ఓకేనా వర్ధన్? Yes, 0 to 1. దెన్ w ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే mg/l ఇంటూ x²/2. లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ L. దెన్ w ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? mgl బై అప్పర్ లిమిట్ L²/2 సబ్స్టిట్యూట్ చేస్తే L²/2 అవుతుంది. LL క్యాన్సిల్ అయిపోతే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు, ఫైనల్ గా ఆన్సర్ ఎంత అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgl/2 వచ్చింది. ఇది కూడా సేమ్ వచ్చింది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు mgl/2. ప్లీజ్ నోట్ డౌన్ అన్న, నోట్ చేసుకోండి. Answers, madam.